సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు ఇటలీ భారీ జరిమానా విధించింది. బలవంతంగా యూజర్ల వ్యక్తిగత డేటాను పేరెంట్ కంపెనీ ఫేస్బుక్ తో షేర్ చేస్తుందనే కారణంతో ఇటలీ 21 కోట్లకు పైగా జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. ఫేస్బుక్ తో వాట్సాప్ డేటా షేరింగ్ పై అనుమానాలు ఉన్నాయని 28 దేశాల యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ అధికారులు ఈ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించారు. కానీ వాట్సాప్ మాత్రం యూజర్ల డేటాను ఫేస్బుక్ లో షేర్ చేస్తోంది. ఇటలీ తీసుకున్న నిర్ణయాన్ని తాము సమీక్షిస్తామని అధికారులకు తమ స్పందన తెలియజేస్తామని వాట్సాప్ అధికార ప్రతినిధి చెప్పారు. 2014లో మెసేజింగ్ యాప్ లో ఎక్కువగా గుర్తింపు పొందిన వాట్సాప్ ను ఫేస్బుక్ సొంతం చేసుకుంది. 2016 ఆగస్టు నుంచి వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని మార్చి యూజర్ల డేటాను ఫేస్బుక్ తో షేర్ చేయడం ప్రారంభించింది. ఈ విషయంపై ఇప్పటికే చాలా దేశాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే వాట్సాప్ మాత్రం ఈ ప్రక్రియ నిలిపివేయడం లేదు. ఇండియాలో కూడా దీనిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. 2016 సెప్టెంబర్లో వాట్సాప్ కొత్త పాలసీపై ఢిల్లీ హైకోర్టులో ఫిర్యాదులు కూడా దాఖలయ్యాయి. 2016 సెప్టెంబర్ 25కు ముందు సేకరించిన యూజర్ల డేటాను ఫేస్బుక్ లేదా మరే ఇతర సంబంధిత కంపెనీలతో పంచుకోకూడదని ఢిల్లీ హైకోర్టు వాట్సాప్ ను ఆదేశించింది. వాట్సాప్ ను ఫేస్బుక్ సొంతం చేసుకున్నప్పటి నుంచి ఆ కంపెనీ డేటా ప్రొటెక్షన్ చట్టాలను ఉల్లంఘిస్తుందని ఫేస్బుక్ పై ఏప్రిల్ నుంచి జర్మన్ అథారిటీలు నిషేధం విధించారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.